టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44. ఈపాటికే ఆయన తోటి నటీనటులు ఇద్దరు ముగ్గురేసి పిల్లల్ని కూడా కని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఎంతసేపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్కు ఆడియన్స్కు ఎంటర్టైన్మెంట్ అందించాలనే కానీ పెళ్లి చేసుకుందాం అనే థాట్ కూడా రావడం లేదని పలువురు డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో కూడా ఉన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సైతం తాను ఉన్నన్ని రోజులు ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించేవాడట. ఘనంగా పెళ్లి చేయాలని అనుకునేవాడట. కానీ ఆ ముచ్చట తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. తాజాగా ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చింది. మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో కల్కితో రుజువైందని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తెలిపింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్కు హిట్టు ఉండదని కొందరు అన్నారని, కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రభాస్ హిట్లు కొట్టాడని తెలిపింది. పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడని, పెళ్లి చేయాలని మాకు ఉంటుంది. కానీ సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకు ఆయన ఆశించినవన్నీ జరిగాయి. పెళ్లి కూడా జరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నంత హ్యాపీగా ఎవరూ లేరేమో. సలార్, కల్కి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి మాత్రం మామూలుగా ఊపడం లేదు. ఒక్క టాలీవుడ్లోనే కాదు అన్ని వుడ్లలో రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటికే 800 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ సినిమా మరో 2-3 రోజుల్లో 1000 కోట్ల మార్కు అందుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.